రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 24 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు మందకొడిగా ముందుకు సాగడం వల్ల రాష్ట్రమంతా విస్తరించేందుకు ఇంకా 4-5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. రాష్ట్రంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ ఉంటుంది. సాయంత్రం అయితే పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటారు? మనకి వేసవకాలం నుంచి ఈ మాన్సూన్ ప్రవేశించే ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏంటంటే మనకి ఇప్పటికి పూర్తిగా తెలంగాణలోకి ఎంటర్ కాలేదు. మనకి 8వ తారీఖున జోగులాంబ గద్వాల్లోకి ప్రవేశించిన ఋతుపవనాలు ఆ తర్వాత 2-3 రోజులు కొంచెం మందకొడిగా ఉండి తర్వాత 13వ తారీఖు నాటికి మనకి ఇటు కొంచెం పైకి వచ్చి వికారాబాదు, హైదరాబాదు, ఈ వరంగల్ ఇవి కవర్ చేస్తూ మనకి ఈ రోజు వరకు భద్రాద్రి కొత్తగూడెం వరకు జిల్లాలు, అంటే మనకి ఈ దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు మాత్రమే మనకి ఈ మాన్సూన్ గాలులతోటి కవర్ అయింది. ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇంకా మనకి ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలుల రాక కూడా కొనసాగుతుంది. అందుకని ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నిన్న మనకి హీట్ వేవ్ పరిస్థితులు కూడా ఉన్నాయి. రాగల 2 రోజులలో కూడా ఉత్తర తెలంగాణలోకి పూర్తిగా ప్రవేశించే అవకాశం కనపడనందున ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో 2 రోజుల పాటు హీట్ వేవ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇటు దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించిన ఋతుపవనాలలో కూడా పూర్తిగా మాయిశ్చర్ మరీ ఎక్కువ లేకపోవడం వల్ల ఉన్న మాయిశ్చర్ తోటి ఈ వేడిమి మనకి తగ్గలేదు. ఇంకా ఈ వేడిమి తగ్గపోవడం వల్ల ఈ వేడిమితోటి అవైలబుల్ మాయిశ్చర్ తోటి మధ్యాహ్న సమయంలో ముఖ్యంగా మనకి క్యుములోనింబస్ మేఘాలతోటి అక్కడక్కడ జల్లులు పట్టము, ఇటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానివల్ల మనకి దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో క్యుములోనింబస్ మేఘాల వర్షము, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో హీట్ వేవ్ లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించినాయి. అయినా కూడా పూర్తిస్థాయిలో విస్తరించలేదు. ఇంకా 4-5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటారు ఈ పరిస్థితి? కొంత మందకొడి అయితే కొనసాగుతున్నాయి. మనకి తెలుసు ఎల్నినో పరిస్థితి ఉంది, దీనివల్ల మాన్సూన్ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ఋతుపవనాలు మామూలుగా తెలంగాణలోకి ప్రవేశిస్తే 1-2 రోజుల్లో జనరల్గా మొత్తం స్టేట్ అంతా కవర్ అయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి 8వ తారీఖున ప్రవేశించినప్పటికీ ఆల్మోస్ట్ 1 వీక్ అయినా మనకి తెలంగాణలోని సగం జిల్లాలు కవర్ అయినాయి. మరొక 2 నుంచి 3 జిల్లాల్లో మొత్తం తెలంగాణ కవర్ అవుతుందని ప్రస్తుతం మనం భావిస్తున్నాం. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినటువంటి దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఆశించిన మేర అయితే వర్షాలు కురవట్లేదు. ఎందుకంటారు? మనకి ఈ మాన్సూన్ ఫ్లో అన్నది బాగా ముందుకెళ్ళి మనకి తెలంగాణ మొత్తం వ్యాపి చెందినట్టయితే ఈ గాలుల వేగం కూడా పుంజుకుంటుంది. అయితే ముందుకు వెళ్ళడానికి మనకి ఇటు మహారాష్ట్ర ప్రాంతంలో అనుకూలంగా పరిస్థితులు లేనందున ఇవి కొంత అడ్డుకోబడుతున్నాయి. దీనివల్ల ఏంటంటే మాయిశ్చర్ అనేది వేగవంతంగా చొచ్చుకొని పోవడం లేదు. దీనివల్ల మనకి అరకొర మాయిశ్చర్ తోటి కొద్దిగా ఈ వేడిమితోటి వర్షాలు పడటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? మనకి ఈ నెల 18వ తారీఖు నుంచి కొంచెం పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తుంది. ఒక ద్రోణి, ఒక సిస్టమ్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఇంచుమించుగా ఈ ఋతుపవనాలు కూడా ఈలోగానే మనకి రాష్ట్రం అంతా కవర్ అవ్వడమును, 18 నుంచి 24వ తారీఖుల సమయంలో మనకి రాష్ట్రంలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు, ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా మనకి 18 నుంచి 24వ తారీఖు ప్రాంతంలో ఈ వర్షాలు పెరగడము, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడటము, ఈ టెంపరేచర్లు కూడా పూర్తిగా కంట్రోల్కి రావడము జరుగుతుందని భావిస్తున్నాం. ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాల్పులు వీస్తున్నాయని చెప్తా ఉన్నారు కదా, ఎన్ని రోజుల పాటు వడగాల్పు తీవ్రత ఉండే అవకాశం ఉంటుంది? ఏమైనా హెచ్చరికలు అంటే ఏమైనా జారీ చేశారా? ఈ రోజు రేపు కూడా మనము ఈ వడగాల్పులకి హెచ్చరిక పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఆదిలాబాదు, కుమరం భీము, మంచిర్యాల, ఇటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు, ఇటు నిజామాబాదు, నిర్మల్ జిల్లాల్లో కూడా ఈ రోజు రేపు హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అంటే ఈ హీట్ వేవ్ మనకి మేలో ఉన్న హీట్ వేవ్ లాగా 45 డిగ్రీల టెంపరేచర్లు రావు. 40 డిగ్రీలు దాటింది కాబట్టి మనము ఇటువంటి వార్నింగ్ పెడుతున్నాము. మనకి యాక్చువల్గా మేలో అయితే ఈ ప్రాంతం అంతా 45 డిగ్రీలు దాటిపోయిన హీట్ వేవ్. ఇప్పుడు అంత తీవ్రత ఉండకపోయినా నార్మల్ నుంచి 4.5 డిగ్రీస్ పెరిగి 40 డిగ్రీలు పైగా కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలో హీట్
హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు కదా, ఇవాళ రేపు ఎల్లుండి వర్షాలు కురిసే పరిస్థితి లేదంటారా? ఈ రోజు రేపు ఎల్లుండి మనకి గత 4-5 రోజుల నుంచి చేస్తున్నట్టుగా క్యూములోనింబస్ మేఘాల తాకిడితోటి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఈ రోజు కూడా మనము ఈ జిల్లాలన్నింటికీ అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఎక్కడ భారీ వర్ష సూచన లేదు. ఈ ముఖ్యంగా ఈ వేడిమి వల్ల అరకొర మాయిశ్చర్ ఎక్కడైతే ఉంటుందో ఆ మాయిశ్చర్ తోటి లోకల్గా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకి ఈ 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. మనకి 18వ తారీఖు నుంచి చూసినట్టయితే గ్రాడ్యువల్గా చాలా జిల్లాల్లోకి ఈ మాన్సూన్ గాలులు ప్రవేశించడము అలాగే తేమ పెరగడంతో మంచి వర్షాలు పడతాయని భావిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. కెమెరా పర్సన్ టి రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.